స్కూల్స్ ఎక్కడ డెవలప్మెంట్ చేసావు నువ్వు? స్కూల్స్ డెవలప్మెంట్ చేయలే. ప్రజల మీద, ప్రజల పరిపాలన మీద దృష్టి లేదు మీకు. మీకు సీట్లు కావాలి, కుల రాజకీయాలు. ఇప్పుడు లడ్డు అన్నారు. లడ్డు మనకు అవసరమా? ఎవడో కొనేవాడు కొంటాడు, అందరూ కొంటారు, కాదని చెప్పట్లేదు. నేను ఏ మతం ఏ కులం నేను మాట్లాడట్లేదు. అన్ని కులాలు అన్ని మతాలు. ఇది మనకి ఏంది? ప్రజాస్వామ్య దేశం ఇది. ఇప్పుడు మోడీకి క్రైస్తవులు ఒకటే వేస్తే ఓటు గెలవలేదు కదా. చంద్రబాబు నాయుడు కానీ క్రైస్తవులు ఒకటే వేయలేదు కదా. హిందువులు వేశారు, ముస్లిమ్స్ వేశారు, జైనులు వేశారు, క్రిస్టియన్స్ వేశారు, అన్ని మతస్థులు వేశారు, అన్ని కులాలు వేశారు. ఇప్పుడు జాతులు కులాలు మతాలు కాదు కదా. నువ్వు ఆ లడ్డు తీసుకొచ్చి ఇప్పుడు పెడతావేంది? నువ్వు ఇచ్చిన పథకాలే 6 పథకాలే. నువ్వు 6 పథకాలు ఇచ్చావు, 6 హామీలు ఇచ్చావు. ఒక్కటి గుండె మీద చేసుకుని చెప్పు. మళ్ళా అనకూడదు కానీ మరి మీకు ఏం ముందు నాకు అర్థం కాదు. మరి 100 రోజుల పరిపాలన హ్యాపీగా సన్మానం చేస్తున్నారు. 100 రోజుల పరిపాలనని 100 రోజుల పరిపాలన హ్యాపీగా చేసామని చెప్పడానికి మీరు ఏ పథకాలు నిర్వర్తించారు? ప్రజలకి ఏమి నిలబెట్టుకున్నారు? నిలబెట్టుకుని అప్పుడు మీరు చేసుకోండి, వద్దని లేదు ఎవడు. కూటమి ప్రభుత్వం అన్నమాట. ఈ 100 రోజుల పరిపాలనలో పెన్షన్ పెంచాము, ఇంటికి పంపించాము, అన్నా క్యాంటీన్లు పెట్టాము అంటున్నారు కదా. అన్న క్యాంటీన్లు పెద్ద సమస్య కాదమ్మా. క్యాంటీన్లు పెద్ద సమస్య కాదు. అన్న క్యాంటీన్లు పెట్టి దులుపుని సరిపోద్దా? వాడు వస్తున్నాడు రిక్షా వాడు, ఆ 10 రూపాయలు సంపాదించేది అక్కడే తీసుకెళ్ళి తినేసి తాగేసట్టే వెళ్ళిపోతున్నాడు. 100 రూపాయలుగా మంది ఇచ్చేసావు, ఫుల్గా తాగుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అలాగా? లెక్కలేదు చెప్పుకోవాలంటే. నువ్వు సంపాదించిన 10 రూపాయలు భార్య చేతికి వెళ్తుందా? పిల్లల చేతికి వెళ్తుందా? లేదు.